ప్రభుత్వాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో చేనేత రంగం చిన్నబోయే పరిస్థితులు దాపరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా అఖిల భారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆనందం మాట్లాడుతూ జాతీయ జెండాను తయారు చేసింది పద్మశాలి కులస్తులైనప్పటికీ 78 ఏళ్ల భారతావనిలో పద్మశాలి కులస్తులు నిరుపేదరికంలోనే మగ్గుతున్నారని, పద్మశాలిల అభ్యున్నతికి సరైన ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరగడం లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైద్యం రాజ్ గోపాల్ మరియు గడ్డం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వెంగల వేణుగోపాల్, కార్యదర్శి సట్కూరి సంతోష్, ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్, ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్, సత్యనారాయణ, దేవసాని సదానందం, గాడేపల్లి ప్రభాకర్, మల్లేశం, రామచంద్ర, మౌలి, అంకం రాజేశ్వర్, చెరుకు ప్రసాద్లు పాల్గొన్నారు. పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా మనం ఉన్న 10 మందిని ఒక్కొక్కరు 10 మంది తయారు చేసుకోవాలి. తీసుకొచ్చినట్టు ఎవరికి వాళ్ళు రాకుండా ఒకరు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మోటార్ సైకిల్ ఉంటే ఒకరు కూర్చోబెట్టుకుంటారు, కారు ఉంటే నలుగురు కూర్చోబెట్టుకుంటారు. ఈ రకంగా వచ్చినట్టయితే కొంచెం అభివృద్ధిలోకి వచ్చినప్పుడే మాత్రమే మనం చేసే వాళ్ళకైనా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం ముందు వేరే వేరే కార్యక్రమాలు చేపట్టి మన కమ్యూనిటీలో ఉన్న వివిధ బలైన వర్గాలకు కూడా మనం మన ప్రభుత్వానికి కానీ మన ప్రజాప్రతినిధులకు కానీ డిమాండ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ నలుగురే ఈ 10 మంది కనబడితే మాత్రం ఎవరు మనల్ని. కుల బాంధవులందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్రం ప్రతి సంవత్సరము జరుపుకునే జెండా వందన కార్యక్రమం జరుపుకునే విషయం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం స్వాతంత్రం తీసుకొని గత బ్రిటిష్ ప్రభుత్వము ఏ విధంగా కష్టాలు అనుభవించి వాళ్ళ ద్వారా మనం స్వాతంత్రం ఏ విధంగా మనం సాధించుకున్నామో, అదేవిధంగా నేత కార్మికులు కూడా ఈరోజు స్వాతంత్రంకు ఏ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉందో ఆ విధంగా కూడా కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈరోజు రైతుల చూసుకుంటే రైతుల బాధలు ఎట్లున్నాయో నేత కార్మికుల బాధలు కూడా అదే విధంగా ఉన్నాయి. అది దయచేసి రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించి వాళ్ళకి నేత కార్మికులకు వాళ్ళకు మంచి సబ్సిడీలతోటి ఇండస్ట్రీస్ కూడా స్థాపించాలని, మరియు ఈరోజు స్థాపించినటువంటి గాలిలో ఈడ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 78వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్న హన్మకొండ జిల్లా కార్యదర్శులకు, రాష్ట్ర కార్యదర్శులకు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గడ్డం భాస్కర్ గారికి. మరి అన్ని రంగాలలో ఉన్నాం మనం పద్మశాలి కుల బంధాలు, కానీ రాజకీయంగా లేరు. జాబ్ హోల్డర్లు ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, అన్ని రంగాలలో ఇంజనీర్లు ఉన్నారు, అన్ని డాక్టర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ రాజకీయంగా వెనుకబడ్డ ఉన్నాం మనం. కాబట్టి రాజకీయంగా ఎదగాలి. మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయం చేసే సత్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం రాజకీయంగా ఎదగాలి. ఎందుకు అంటే మన కుల బాంధవులు కొంతమందే ఆర్థికంగా ఎదిగి ఉన్నారు, చాలా వరకు పర్సెంటేజ్ చాలా వెనుకబడి ఉన్నారు. ఇలా తర్వాత ఆత్మహత్యలు చేసుకునేది ఎక్కువ సంఖ్యలో మన పద్మశాలి కుల బాంధవులు. కాబట్టి మనం మన వాళ్ళను ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయంగా మనం ఉండాలి, ఉండకపోతే మనకు న్యాయం జరగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మనం రాజకీయంగా ఎదగాలి, చాలా ముందుకు వచ్చేది ఉన్నది. మనం ఇప్పుడు పెద్దలు గౌరవం నాకు ఒక వారం అప్పచెప్పినట్టు అనిపించింది. మన గడ్డం భాస్కర్ గారు కానీ, తర్వాత వైద్య రాజగోపాల్ గారు కానీ, ఏంటంటే అందరం మనం సమిష్టిగా ఉంటేనే ఏ రాజకీయ నాయకుడు కానీ పార్టీలు కానీ మనకు ఒక విలువ ఇచ్చి మనకు గౌరవం ఇస్తారు. మనం పోతే మన వాళ్ళ కోసం పోతే మనకు పని చేసే అటువంటి ఆలోచన వస్తుంది. వాళ్ళతో మెజార్టీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి పద్మశాలి కుల బంధువులు పనిచేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి మనం అంతా కూడా ఒక దాటిగుండి మనం ఒక మీటింగ్ అంటే ఒక 100 మంది 50 మంది వచ్చి మనం మీడియా ద్వారా మనం వాళ్ళకు రాజకీయ నాయకుల పార్టీలకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా
పెద్దలు వారు మనము అంతా ఇక ఏకదాటిగా మంచి మనసులోని మనము ఒక మీటింగ్ లాగా పెట్టుకొని అప్పుడప్పుడు మనం